ఇప్పుడు మనం ర్యాంక్స్ ఇప్పుడు అదర్ ఇన్స్టిట్యూట్స్ XYZ సో దే షో అప్ ద ర్యాంక్స్ ర్యాంక్ 1 ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అండ్ నంబర్స్ యునో మార్క్స్ సో అవన్నీ షో అప్ చేసి దే విల్ టేక్ ద అడ్మిషన్స్ అండ్ వాట్ ఎవర్ దే డూ సో ఇప్పుడు విఎంసీకి వస్తే మనం అంతా షో ఆఫ్ ఇవ్వకపోయినా కానీ వాట్ ఈస్ ద ట్రూత్ అనేది హౌ డు యూ ఎలివేట్ అంటే ఎలా చెప్తారు మీరు పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్కి? విఎంసీ ర్యాంకుల వెంట పరిగెత్తదు. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర ఏంటంటే క్యాలిబర్ ఉన్న ప్రతి స్టూడెంట్ డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది. ర్యాంకర్స్ కానీ యావరేజ్ ఉన్న స్టూడెంట్ని ఎంతమందికి మనం సక్సెస్ ఇస్తున్నాం అనేది చాలా మేజర్ రోల్. ఎగ్జాక్ట్లీ. సో మన దగ్గర ఏంటంటే మ్యామ్ బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ కూడా 2 years తర్వాత సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అది నేను ముందు చెప్పినట్టుగా బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్కి మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం, అబోవ్ యావరేజ్ ఉన్న స్టూడెంట్స్కి ఇంకొక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. నా దగ్గర ఉన్న పేరెంట్స్ 100% దే ఆర్ సో హ్యాపీ. రీజన్ ఏంటి అని అంటే 10th క్లాస్ వరకు వాళ్ళు యావరేజ్ ఉన్న స్టూడెంట్ ఈరోజు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అక్కడున్న లైక్ లెటెస్ట్ 10th క్లాస్లో ఒక 70%తో ఉన్నాడు పిల్లోడు, మన దగ్గరికి వచ్చిన తర్వాత 80 to 90 చేస్తాం. అంటే ఏంటి, దేర్ ఈస్ ఏ గ్రోత్. వాళ్ళకున్న క్యాలిబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 40% ఉన్నాడు 10th లోపల, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 60% అయ్యాడు. అప్పుడు పేరెంట్ హ్యాపీ కదా మ్యామ్. ఎందుకు, దేర్ ఈస్ ఏ గ్రోత్. లేదు 10th క్లాస్ వరకు 80%లో ఉన్నాడు, మన దగ్గరికి వచ్చినాక 90% అయ్యాడు, దేర్ ఈస్ ఏ గ్రోత్. అంటే యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ ప్రతి స్టూడెంట్కి మనము గ్రోత్ ఇవ్వడం అనేది మన కాన్సెప్ట్. సో ఎప్పుడైతే మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నామో ఆ ప్రాసెస్లో మనకు ర్యాంకులు వస్తున్నాయి. కానీ ర్యాంక్ ఒక్కటే కాదు, ఫ్రీ అడ్మిషన్స్ ప్రతి స్టూడెంట్కి వస్తున్నాయా లేదా ఇన్ రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్స్, అది దట్ ప్లేస్ వెరీ గుడ్ రోల్. బట్ విఎంసీ యొక్క గొప్పతనం ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా నవ్వే డేస్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు IITs అండ్ దే ఆర్ క్లియరింగ్ ద నీట్. సో దట్ ఈస్ ద ఓన్లీ గ్రేటెస్ట్ వెపన్ ఫర్ ది విఎంసీ.